విన్నారు 2 రోజుల క్రితం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఈ రోజు మాట్లాడింది. మీరేమనుకుంటున్నారు? అది పార్టీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యగానే మీకు కనిపిస్తుందా, లేకుంటే గతంలో కేసీఆర్ నని దాన్ని దిద్దుకొని ఇప్పుడు ఏమైనా పార్టీని అన్నట్లు చెప్తున్నారా? మీకేమనిపిస్తుంది అది? అందరికీ నమస్కారం. వాస్తవంగా ఆ రోజు రేవంత్ రెడ్డి గారు చిట్ చాట్ లో విలేకరులతో మాట్లాడిన సందర్భంగా అక్కడ నేను వేము నరేంద్ర రెడ్డి గారు కూడా ప్రత్యక్ష సాక్షులం. వాస్తవంగా వారు టిఆర్ఎస్ అంటే నాయకులు కేటీఆర్ గారు పదే పదే ముఖ్యమంత్రి గారి స్టేచర్ అదేవిధంగా అనుభవం లేదు అనే వాటి మీద ప్రస్తావించినట్టుగా అక్కడ మీడియా మిత్రులు ప్రస్తావించగానే దానిపైన పార్టీ గురించి పార్టీని దృష్టిలో పెట్టి చెప్పిందే ముఖ్యమంత్రి గారు. టిఆర్ఎస్ పార్టీ 23 ఎన్నికల్లో ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో వారి ఫలితాలు చూస్తే ఆ ఫలితాలు స్ట్రెచర్ మీద నుంచి రేపు భవిష్యత్తులో వారి పార్టీ మనుగడ మార్చుకుపోతుందనే చెప్పారు తప్ప వ్యక్తిగతంగా కేసీఆర్ గారి ప్రస్తావన గాని వారి పేరు గాని ప్రస్తావించలేదు. అది వాస్తవం. దాన్నే ఈ రోజు ముఖ్యమంత్రి గారు మళ్ళీ అసెంబ్లీ సాక్షిగా ప్రజలకు అదేవిధంగా ఆ టిఆర్ఎస్ వారి నాయకులకు మళ్ళీ ఒకసారి వివరంగా తెలియజేయడం జరిగింది. వాస్తవంగా కూడా కేసీఆర్ గారిని ఉద్దేశించి మాట్లాడిన మాటలు కావు. అది కేవలం పార్టీ టిఆర్ఎస్ పార్టీ పరిస్థితిని స్థితిగతులను ప్రస్తావించండి మాత్రమే వాస్తవం. అదేవిధంగా వారు కూడా పదే పదే ముఖ్యమంత్రి గారికి అనుభవం లేదు, ముఖ్యమంత్రి గారికి స్ట్రెచర్ లేదని మాట్లాడడం కూడా వారి రాజకీయ అవివేకానికి నిదర్శనం. అది ఇప్పుడు వారు అనకపోయి ఉంటే వారి పార్టీనే కావచ్చు, లేకపోతే వారు అనుకున్నట్టు మాజీ ముఖ్యమంత్రి గారినే కావచ్చు. అనాల్సిన అవసరం రేవంత్ రెడ్డి గారికి ఏముంటదండి? ఒక స్థాయి వచ్చిన తర్వాత ఆ పొజిషన్ లో ముఖ్యమంత్రి గారి కుర్చీలో ఎవరు కూర్చున్నా వారికి ఆ పదవిని మనం గౌరవించాల్సిన బాధ్యత అది ప్రతి ఒక్కరికి ఉంటది. ఎవరికైనా ముఖ్యమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే ఓన్లీ కాంగ్రెస్ కార్యకర్తలకనో కాంగ్రెస్ నాయకులకనే కాదు కదా, ప్రతిపక్షాలకు కూడా వారు ముఖ్యమంత్రే. అలాంటి ముఖ్యమంత్రిని పట్టుకొని నోటుకు వచ్చినట్టు మాట్లాడినప్పుడు వారికి లేని విఘ్నత మళ్ళీ దాన్ని వక్రీకరించే దాంట్లో మాత్రం వాళ్ళు చాలా అడ్వాన్స్ గా సోషల్ మీడియాని వాడుకుంటున్నారు. అది వాళ్ళ మూర్ఖత్వానికి నిదర్శనం తప్ప మరొకటి కాదు. రామచంద్ర గారు, హరీష్ గారు అంటున్నారు మీరు అక్కడ గంజాయి పార్టీలు అవుతున్నాయి, లేకుంటే డ్రగ్స్ తీసుకుంటున్నారు, దుబాయ్ లో ఏం జరిగిందో నా దగ్గర ఎవిడెన్స్ ఉందని రేవంత్ రెడ్డి గారు స్వయంగా అసెంబ్లీలో చెప్పారు. ఉంది, అవసరం వచ్చినప్పుడు బయట పెడతా అంటే అది బ్లాక్ మెయిలింగ్ చేస్తున్నారా? దాన్ని ఏమనుకోవాలి? బయట పెట్టొచ్చు కదా, ఎవిడెన్స్ ఉన్నప్పుడు. ప్రభుత్వం మీదే, సీఎం గారే చెప్పారు ఎవిడెన్స్ ఉందని, ఆధారాలు ఉన్నాయి అక్కడ ఏం జరిగిందో అని. హరీష్ గారు అంటుంది అదే బయట పెట్టచ్చు, చర్యలు జరిగింది మొత్తం మినిట్ టు మినిట్ నా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు మీరు ఎందుకు ఊరికే ఉంటారు? అంటే టైం వచ్చినప్పుడు బయట పెడతామని రోడ్డు పైన వెళ్లే వాళ్ళ అనొద్దు కదా. చెప్పండి కళ్యాణ్ గారు. ముఖ్యమంత్రి గారు ప్రస్తావించిన వాస్తవాలు ఏంటంటే ఇక్కడ దీపావళి రోజు కేటీఆర్ గారి స్వయాన బావమర్ది గారు వారు చేసిన పార్టీలో విందులో అన్ని వాడిననే దానికి కొన్ని నిదర్శనాలు ఉన్నాయి. దాని మీద కొంత ఎంక్వైరీ నడుస్తుంది. అదే విధంగా అనతి కాలంలోనే కేటీఆర్ గారి బావమర్ది వాళ్ళ మిత్రుడు అక్కడ దుబాయ్ లో చనిపోవడం జరిగింది. అక్కడ దుబాయ్ లో చనిపోయిన వ్యక్తికి పోస్ట్ మార్టంలో వారు కొకైన్ వాడినట్టు, అదేవిధంగా మాదక ద్రవ్యాలు వాడినట్టుగా పోస్ట్ మార్టం రిపోర్ట్ దుబాయ్ ప్రభుత్వం ఇచ్చే రిపోర్ట్ ఆధారంగా. ఇక్కడ నేను అడుగుతుంది ఏంటంటే, దుబాయ్ లో కేటీఆర్ మిత్రుడు కొకైన్ వాడి గంజాయి తీసుకుంటే, లేకుంటే ఇక్కడ ఫామ్ హౌస్ లో వాళ్ళ బామ్మర్ది మిత్రుల్లో కొకైన్ వస్తే దానికి కేసీఆర్ లేకుంటే వాళ్ళ బామ్మర్దో బాధ్యుడు ఎలా అవుతారు? ఒకవేళ అయ్యారే అనుకుందాం, మా దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి, అవసరమైనప్పుడు బయట పెడతానంటూ అసెంబ్లీలో చెప్పడాన్ని మీరు సమర్థిస్తున్నారా? అవసరమైనప్పుడు అనే మాట పక్కన పెట్టండి. తప్పకుండా ప్రభుత్వ పరంగా చట్టపరంగా అవి విచారణ జరుగుతా ఉన్నాయి. ఆ విచారణ ఫలితాలు పూర్తిగా వెల్లడైన తర్వాత తప్పకుండా దాని మీద యాక్షన్ ఉంటుందని దాని ఉద్దేశం. అంతేగాని దానికి అవసరమైనప్పుడు అని దాన్ని వేరే విధంగా దాన్ని వక్రీకరించకండి. ఏదేమైనా తెలంగాణ యువతను డ్రగ్స్ మాత్రం దింపింది మాత్రం టిఆర్ఎస్ ప్రభుత్వమే. విచ్చలవిడిగా పబ్బులకు పర్మిషన్లు ఇచ్చి ఆ పబ్బులలో మీరు ఎక్కడికైనా జూబ్లీస్ లో ఎలాంటి వీకెండ్స్ లో ఫ్రైడే, సాటర్డే, సండే పార్కింగ్ కూడా ప్లేస్ లేకుండా పబ్బుల దగ్గర మొత్తం యువత అంతా మరి మత్తులో తూలుగుతున్న పరిస్థితి మనం తెలంగాణ రాష్ట్రంలో చూస్తున్నాం. వారు ఒక రాష్ట్ర ప్రయోజనాల కోసం
యువత సరైన దారిలో పెట్టడం కోసం ఎంతటికైనా చర్యలు తీసుకుంటాం అనేది ముఖ్యమంత్రి గారి వాదన, అదే విధంగా వారి 15 సంకల్పం. నెలల్లో ఎంతమంది మీద చర్యలు యువత తీసుకున్నారు? ఎన్ని పబ్బులు బంద్ చేసిరు? మీరు 15 నెలల్లో ఎన్ని యాక్షన్లు తీసుకున్నారు, ఎంతమంది కేసులు పెట్టారు, ఎన్ని పబ్బులు మూసేశారు? డ్రగ్స్ నార్కోటిక్స్ కంట్రోలింగ్ కోసం స్పెషల్ విభాగాన్ని పెట్టి దాదాపుగా అన్ని పబ్బులలో దాదాపుగా డ్రగ్స్ మొత్తం బ్యాన్ చేసే విధంగా, అదే విధంగా డ్రగ్ ఎవరు వాడినా వారి మీద కఠిన చర్య ఉండే విధంగా చర్యలు అయితే కఠినంగా తీసుకుంటున్నాం. కాబట్టి ఈ రోజు కొంత నేరాలు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కొంచెం కంట్రోల్లో ఉందని చెప్పి చెప్పుకోవాలి. హరీష్ రావు గారు కూడా, డాక్టర్ గారు బీయింగ్ ఏ డాక్టర్ గా, మరి వాటి పర్యవసానం, డ్రగ్స్ పర్యవసానం భవిష్యత్తులో వారి ఇద్దరు డాక్టర్లే కదా, మీరు డాక్టరే, ఆయన డాక్టరే. కాబట్టి వారు తప్పకుండా డాక్టర్, ముగ్గురు మంచి కార్యక్రమాలని కూడా మంచి అని చెప్పకపోతే మనం దాన్ని ప్రోత్సహిస్తున్నట్టు అవుతుంది ఇండైరెక్ట్ గా. అడుగుదాం రామచంద్ర నాయక్ గారు. రామచంద్ర నాయక్ గారు, ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ఆవేదనలో ఖచ్చితంగా అర్థం ఉంది. సోషల్ మీడియా కొంత తప్పుతుంది, లక్ష్మణ రేఖ దాటుతుంది అని ఎలాంటి సందేహం లేదు అక్కడక్కడ. అయితే రేవంత్ రెడ్డి గారు చేసినప్పుడు తప్పు లేదు, ఇప్పుడు ఆయనకు వచ్చింది బాధ అనేదాన్ని ఎలా చెప్తారు? ఎందుకంటే 2-3 ఎగ్జాంపుల్స్ ఇక్కడ చెప్పారు. అమిత్ షా మీద మార్ఫింగ్ చేస్తే రేవంత్ రెడ్డి గారి మీద కేసు అయింది. అది ఇక్కడ కిషాంక్ చెప్తున్న ప్రకారం గతంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి, జగ్గారెడ్డి, వి హనుమంతరావు కూడా ఈవెన్ సోషల్ మీడియాలో నన్ను తిట్టిస్తున్నారని రేవంత్ రెడ్డి గారి మీద, సునీల్ కన్గోల్ మీద తీవ్రమైన ఆరోపణలు చేశారు కదా. అంటే అప్పుడు మీరు చేస్తే కరెక్ట్, ఇప్పుడు చేస్తే తప్ప? ఇప్పుడు కళ్యాణ్ గారు, ఆ రోజైనా ఈ రోజైనా సోషల్ మీడియా ఇన్ఛార్జీలు కావచ్చు, సోషల్ మీడియా ఆపరేట్ చేసే టీం కావచ్చు, ఎవరైనా కానీ వారు హద్దులలో ఉన్న వాస్తవాలని వాళ్ళ ఏం చేసింది మన కంపారిజన్ లో పబ్లిక్ కి వాస్తవాలు చేరవేసే దాంట్లో మంచిగా ఉంటే అది ఎవరు తప్పట్టే పరిస్థితి ఉండదు. ఆ రోజైనా ఈ రోజైనా రేవంత్ రెడ్డి గారు ప్రత్యక్షంగా సోషల్ మీడియాను మానిటరింగ్ చేసే పరిస్థితి ఉండదు. ఇటు కేసీఆర్, కేటీఆర్ గారిలో కూడా అవకాశం ఉండదు. ఏదేమైనా సోషల్ మీడియా టీం ఎవరైతే ఆపరేట్ చేస్తుంటారో వారు దాన్ని హద్దుల లిమిట్ దాటకుండా చూడాల్సిన బాధ్యత ఉంది. రేవంత్ రెడ్డి గారు సోషల్ మీడియాలో హిమాన్షి గారిని ఎక్కడ కామెంట్ చేసింది లేదు. ఒక్కసారి మాత్రం భద్రాచలం రాములోరి కళ్యాణానికి తలంబ్రాలు తీసుకెళ్లడానికి వారికి ఉన్న అర్హత ఏంటిదని మాత్రం ప్రశ్నించిన అది ఖచ్చితంగా అడగాల్సిందే, అందులో తప్పేం లేదు. బాడీ షేమింగ్ గురించి మాట్లాడింది, బాడీ షేమింగ్ గురించి. సరే, రెండవది అలాంటి సంఘటనలు ఏదైనా మోడీ, మన అమిత్ షా గారి విషయాలు కావచ్చు, ఏదైనా పార్టీ ప్రయోజనాల కోసం వాస్తవాల్ని ప్రచారం చేసే దాంట్లో ముందుండండి. అది ప్రజలు స్వాగతిస్తారు. వాస్తవాలు చెప్తే ఎవరైనా హర్షిస్తారు. కానీ వాస్తవాలు దాటి ఎవరు చేయొద్దు అనేది అంటే రామచంద్ర నాయక్ గారు ఇప్పుడు ఈ రోజు సీరియస్ గా రియాక్ట్ అయ్యారు సీఎం గారు. అంటే ఏం చేయబోతున్నారు? సోషల్ మీడియా పై ఎలాంటి నియంత్రణ తేబోతుంది ప్రభుత్వం? మీరు ప్రభుత్వం విప్పు కూడా ఇప్పుడు ఎలాంటి ఆలోచన? కళ్యాణ్ గారు ఒకటేందంటే చట్టసభలలో కూడా అసెంబ్లీలో మాట్లాడుతున్న మాటల్ని కూడా వక్రీకరించి సీతక్క గారి మీద అసభ్యకరంగా, అదే విధంగా నాకు కూడా ఒకసారి నేను మాట్లాడిన భాష దాన్ని మళ్ళీ తిప్పి అట్లా సోషల్ మీడియాలో చట్టసభలో ఉన్న అంటే ఒక గౌరవాన్ని కూడా సోషల్ మీడియా ద్వారా డ్యామేజ్ చేయాలని సోషల్ మీడియా అనుకుంటే అది ఎవరు స్వాగతించరు, దాన్ని ఎవరు హర్షించరు. ఏదేమైనా కిషాంక్ గారు మాట్లాడే పరిస్థితి అంటే నేను ఒక డాక్టర్ గా వారి మాట్లాడే విధానం నేను అబ్జర్వ్ చేస్తున్నా. ఒకటేంటంటే వారు ప్రత్యక్షంగా ఏదో రేవంత్ రెడ్డి గారి మీద గర్జు పెట్టుకుని మాట్లాడుతున్నారు. మిత్రమా ఒకటే ఒకసారి వినండి. నేనేమంటున్నా అంటే, నేను సైకాలజీ తెలిసిన డాక్టర్ గా చెప్తున్నా, మీరు సోషల్ మీడియా ఆపరేట్ చేయడంలో మీరు ఒకటి ఆలోచించండి. గతంలో కేసీఆర్ గారి ఉద్యమ సమయంలో 2001 నుంచి ఆవిర్భావ దినోత్సవం నుంచి నేను కేసీఆర్ గారితో ఎవరెవరు ప్రయాణం చేసిరో నాకు అంతా తెలుసు. కొంత నేను వాస్తవాన్ని మీడియా ఛానల్, పేపర్, న్యూస్ బాగా ఫాలో అవుతుంటా. చాలా మంది ఎవరైతే ఎక్స్ట్రీమ్ గా చేసిరో అది కేసీఆర్ గారు దానికి స్వాగతించరు. చాలా మందిని దూరం పెట్టిన పరిస్థితి ఉంది. కాబట్టి మీరు కూడా హద్దులు దాటకుండా మీరు కూడా ఎక్స్ట్రీమ్ వెళ్తున్నారు, మిమ్మల్ని కూడా దూరం పెట్టే అవకాశం ఉందని చెప్తుంది. ఒకటి ఎవరు ఇప్పుడు ప్రజల్లో మనం కష్టపడ్డ రోజులు ఎవరు మనల్ని దూరం పెట్టాల్సిన అవసరం లేదు. కానీ కేసీఆర్ గారి రాజకీయ నీతి ఏందో, కేసీఆర్ గారి వారి ప్రస్థానం ఏందో, ఎంతమంది మరి వారి వల్ల మరి పార్టీలో మంచి అంటే
ఉద్యమ పార్టీలో, రాజకీయ పార్టీ వేరు, ఉద్యమ పార్టీ వేరు. ఉద్యమ పార్టీలో 14 సంవత్సరాలు కష్టపడి ఎక్స్ట్రీమ్ గా వారి కోసం నిలబడ్డ వారు చాలా మంది డిప్రెషన్ లో పోయిన పరిస్థితి నేను చూసి కాబట్టి ఎక్స్ట్రీమ్ గా ఎవరు వెళ్ళొద్దు అని మీకు ఒక సూచన చేస్తున్నారు రామచంద్ర నాయక్ గారు. కృష్ణ గారు అడుగుతున్న దానికి మీరే చెప్పాలి సమాధానం. చెప్పిన తర్వాత కేంద్ర ప్రభుత్వ ప్రతినిధిగా ఇక్కడ మనకి ఎమ్మెల్యే హరీష్ గారు ఉన్నారు, వాళ్ళే బయట పెట్టాలి అప్పుల కథ ఏందో మీరు చెప్పండి ముందు. ప్రభుత్వం ఏర్పడ్డ మొదట్లోనే ఆర్థిక మంత్రి గారు మన భట్టి విక్రమార్క గారు శ్వేతపత్రం రిలీజ్ చేసినప్పుడు FRBM కింద 4 లక్షల కోట్ల చిల్లర, అదే విధంగా నాన్ FRBM కింద గారు వాళ్ళు చేసిన అప్పులకు సంబంధించి గత ఏడాదిన్నరగా మనం చర్చిస్తూనే ఉన్నాం, అది పక్కన పెడదాం. మీరు చేసిన 1,58,000 కోట్ల అప్పుల గురించి మాట్లాడదాం ఇప్పుడు. 1,58,000 కోట్లలో కేవలం గతంలో వారు చేసిన అప్పులకు అసలు వడ్డీ చెల్లించడానికే చేయాల్సి వచ్చింది. ఎందుకంటే బ్యాంక్ తాకట్టు పెట్టిన ప్రాపర్టీస్ రేపు మళ్ళీ ప్రభుత్వ ప్రజా ఆస్తులు కాపాడబడాలంటే బ్యాంకులకు సరైన సమయంలో మనం చెల్లించాల్సిన ఆవశ్యకత ఉంది. కాబట్టి ప్రభుత్వ పరంగా ఆ ఆస్తుల్ని పోగొట్టుకోకుండా ఉండడం కోసం, విలువైన ఆస్తుల్ని కాపాడడం కోసం మళ్ళీ అప్పు చేయాల్సి వస్తుందని ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ సాక్షిగా మాట్లాడిన తర్వాత దాన్ని వక్రీకరించి మళ్ళీ అటు తిప్పి మాట్లాడాల్సిన అవసరం లేదు. అది ఏదైనా ఉంటే రేపు చర్చలు ఇంకా 10 రోజులు అసెంబ్లీ సెషన్స్ ఉన్నాయి, ఆ చర్చల్లో ఫైనల్ గా ఒక విషయం చెప్పండి. ఇట్లనే ప్రతి ఏడాది అంటే ఏడాదిలో మీరు 1,50,000 కోట్లు చేసినామని మీరే చెప్తున్నారు కాబట్టి ప్రతి ఏడాది మిగిలిన 3 ఏళ్ళలో 4 ఏళ్ళలో మీరు అధికారంలో ఉండే సమయం కూడా ఇట్లనే 1,50,000 కోట్లు, ఇంకా అది పెరగచ్చు కూడా, 2 లక్షల కోట్లు కూడా కావచ్చు. ఇట్లా అప్పులు చేసుకుంటూ పోతే 5 ఏళ్లలో అప్పులు 10 లక్షల కోట్లు అయ్యే అవకాశం ఉంది కొత్తగా. తప్పకుండా దాన్ని నివారించడానికి మన హైదరాబాద్ ఇన్కమ్ ఇంకా పెంచే దాంట్లోనే దావోస్ నుండి కొన్ని పరిశ్రమలు తేవడం, అదే విధంగా భూములలో ఇంకా మనం విలువలు పెంచడం, కొన్ని ఆర్థిక సంస్కరణలు తేవాల్సిన ఆవశ్యకత ప్రభుత్వం మీద ఉంది. ప్రభుత్వం తప్పకుండా దాని మీద పరిశీలిస్తుంది.